నేరాల నివారణ మరియు దర్యాప్తులో సీసీ కెమెరాలు ఒక ముఖ్యమైన మూలస్తంభంగా నిలుస్తున్నాయని ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రతలను పరిరక్షించడంలోనే కాకుండా కేసులను త్వరితగతిన ఛేదించడంలో కూడా సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాల గుర్తింపు సులభతరం అవడమే కాకుండా ప్రజలకు మరింత మెరుగైన భద్రత కల్పించడంలో సహాయపడుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నివారణ మరియు గుర్తింపునకు గాను పీస్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ ఎన్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 50 సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం అవసరమైన అన్ని పరికరాలను అందజేశారని తెలియజేశారు. జిల్లా పోలీస్ శాఖకు సామాజిక బాధ్యత, సేవా స్ఫూర్తితో పోలీస్ శాఖకు సీసీ కెమెరాలను అందజేయటం అభినందనీయమని కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతికత పాత్ర ఎంతో కీలకమని, నేరాల కట్టడికి నిరంతర చర్యలు చేపడుతున్నామని ఎస్పీ గారు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్, రహదారి ప్రమాదాలు, రద్దీ ప్రాంతాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలు, అలాగే ఇతర నేరాలకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాల్లో పెళ్లూరు నుండి మంగమూరు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ మరియు సిబ్బంది ఉన్నారు. మన కిస్ మేనేజ్మెంట్ వాళ్ళ కొలాబరేషన్ తోటి, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ తోటి ఈరోజు మనం చాలా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. దాదాపు 7 lakhs వర్త్ కెమెరాస్ అన్నీ కూడా అరౌండ్ ఒక 50 కెమెరాస్ అవి చేసాము. దీంట్లో వైఫై బేస్డ్ కెమెరాస్ ఉన్నాయి, తర్వాత పోతే నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి కెమెరాస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం పర్చేజ్ చేసి ఈ ముంగమూరు రోడ్ నుంచి మొత్తం ఎంటైర్ ఒంగోలు తాలూకాకి ఏదైతే మనకు జ్యూరిస్డిక్షన్ రూట్ వస్తుందో అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ పెట్రోల్ బంక్ పెళ్ళూరు దాకా, సో ఎంటైర్ స్ట్రెచ్ అంతా కూడా మనం దరిదాపు 31 లొకేషన్స్ని ఐడెంటిఫై చేసుకొని ఈ 31 లొకేషన్స్లో అరౌండ్ 50 కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఈ కెమెరాస్ తోటి మనకు కేసెస్ డిటెక్షన్ కావచ్చు, ఇవి అందరికీ తెలిసిన విషయమే. మనకి కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు జరుగుతున్న కేసెస్ని కూడా మనం ఇమీడియట్గా ఛేదించగలుగుతున్నాము. కాబట్టి ఇది కూడా చాలా వండర్ఫుల్ పీస్ ఆఫ్ వర్క్. సో మా పోలీస్ శాఖ తరఫున అండ్ నా తరపు నుంచి ప్రత్యేకంగా కిస్ మేనేజ్మెంట్ మన కళ్యాణ్ చక్రవర్తి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే మా ఆఫీసర్ ఎవరైతే విజయకృష్ణ ఉన్నారో ఆయన బాగా పర్స్యూ చేసి ఈ మెటీరియల్ ఏదే విధంగా చేశారు, ఆయనకి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఈ సందర్భంగా నేను పబ్లిక్ అందరికీ అప్పీల్ చేసేది ఏమిటంటే, కమ్యూనిటీస్కి దయచేసి మీ కెపాసిటీలో ఎక్కడ వీలైతే కొంత ఈ కెమెరాస్ కానీ మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అవి మనకు చాలా అఫెన్సెస్ కాకుండా ప్రొటెక్షన్ ఇస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం అయినప్పుడు కూడా పోలీస్ వారికి దాన్ని కేసుని ఛేదించడానికి కూడా తగిన సహకారం అందిస్తాయి. కాబట్టి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, ఎక్కడ మీకు వీలైన ప్లేసెస్లో కానీ వాటిలో సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.